Very good morning, RRB and TPC 2024, 6th day, 25th September 2024. సో ఈ వీడియోలో 6th డే మనం ఏం చదవాలో ఒకసారి చూద్దాం. అట్ ద సేమ్ టైం 5th డే ఎంతవరకు చదివారనే దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా సిన్సియర్గా చదివే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకండి. సో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. ఒకటే రోజులో అయ్యే పని కాదు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బిఫోర్ దాట్ మీరు 1-2 సార్లు యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి, మీకు అర్థమవుతాయి డెఫినెట్లీ. సో అర్థమయ్యాక కోర్సెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ పోర్షన్ అయిపోయింది, కొన్ని అవుతూ ఉన్నాయి. తొందరపడితే పనులు కావు, తొందరపడితే కంటెంట్ అనేది సైడ్ ట్రాక్ పడుతుంది డెఫినెట్లీ. ఓకేనా? సో కూల్గా వెయిట్ చేయండి, డెఫినెట్లీ మీకు క్రాక్ చేయడానికి ఏమవసరం అది ప్రిపేర్ చేసి ఇస్తాం. ఓకేనా? సో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, తెలుగులోనే ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. రైట్. సో 5th డే ట్రయాంగిల్ గురించి పూర్తి సమాచారం నేర్చుకోమని చెప్పాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియా, పెరిమీటర్, ఇదంతా కూడా. అదేవిధంగా కోడింగ్, డీకోడింగ్ మనం 4 days చదువుదాం, ఎందుకంటే మనకి 3 marks. ఓకేనా? తొందరపడి రేపే కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. కూల్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. అతివాదులు, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమేట్స్ అంటారుగా, అది అతివాదుల గురించి. లిటరేచర్ అవార్డ్స్ గురించి చదవమని చెప్పాను. సో ఎందరూ ఎన్ని ఆన్సర్స్ చెప్తారో చూద్దాం ఒకసారి. ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలు ఒక్కొక్కటి 10 సెంటీమీటర్లు మరియు మూడవ భుజం 6 సెంటీమీటర్లు అయిన వైశాల్యము ఫైండ్ అవుట్ చేయండి, చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయండి, అండ్ హైట్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ వన్ 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ భుజాలు కాగల విషమబాహు త్రిభుజం యొక్క ఏరియా అండ్ చుట్టుకొలత కూడా ఫైండ్ అవుట్ చేయండి అన్నాను. థర్డ్ వన్ 15 meters, 20 meters, 25 meters భుజాలు గల ఒక త్రిభుజాకారపు పొలంలో విత్తనాలు చల్లడానికి ఎంత ఖర్చు అవుతుంది? చదరపు మీటర్కి ఖర్చు 5 రూపాయల చొప్పున తీసుకుంటున్నాడు. అదేవిధంగా పొలము చుట్టూ కంచె వేయడానికి, ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీటర్కి 10 రూపాయల చొప్పున. నెక్స్ట్ వన్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క హైట్ √336/2 meters మరియు భూమి 8 meters అయినా సమాన భుజం యొక్క పొడవు ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఏరియా, పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అతివాద యుగం కాలం ఏది? నెక్స్ట్ వన్, అతివాద యుగానికి పితామహుడు ఎవరు? వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లు ఉండదు ఎగ్జామ్ హాల్లో. సో కొద్దిగా మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? సో ఈ జాబ్ రాకపోయినా పెద్దగా మనకు ఏం చేంజెస్ ఏమి ఉండదు అనే విధంగా ఉండాలి. ఓకేనా? సో అంటే అలా మైండ్ సెట్ ఉండాలి. సో ఇది రాకపోతే నా లైఫ్ పోతుంది 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 అనుకుంటే ఈ కంగారులో ఎక్కువ తప్పులు పెట్టేస్తాం అక్కడ. ఓకేనా? అది. నెక్స్ట్ వన్, లయన్ ఆఫ్ ది పంజాబ్ అని ఏ అతివాద నాయకుడిని మనం పిలుస్తాము? అతివాదులు, మితవాదులు ఏ సమావేశంలో కలిశారు? వీరి కలయిక వెనుక ఉన్న వ్యక్తి పేరేం పేరు? అతివాదుల కొందరి పేర్లు చెప్పండి, వారి యొక్క స్వస్థల నేటివ్ స్టేట్స్ నేమ్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఏ సంవత్సరంలో అందుకున్నారు? బుకర్ ప్రైజ్ అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? దేనికి గాను అందుకున్నారు? అంటే తన యొక్క వర్క్ ఏంటి, ఏ బుక్కి? 2023లో జ్ఞానపీఠ అవార్డు అందుకున్నది ఎవరు? సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎప్పటి నుండి ఇస్తున్నారు? తెలుగులో 2023లో సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించింది? ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ కోడింగ్, డీకోడింగ్ 4 days తర్వాతనే నేను దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాను. డైలీ 2 types మోడల్స్ నేర్చుకోండి, 2 or 3 type మోడల్స్. ఓకేనా? సో తొందరపడొద్దు ఎప్పుడు కూడా. అండ్ 6th డే అదర్ పాలిగన్స్. ఇక మనం సపరేట్గా స్క్వేర్, రెక్టాంగిల్ చూసాం ఒకరోజు, సర్కిల్ చూసాం, ట్రయాంగిల్ చూసాం. మిగిలినవి ఏవైనా కానీ అన్నీ కూడా ట్రెపీజియం కావచ్చు, హెక్సాగాన్, పెంటగాన్ అన్నిటికీ సంబంధించి చదవండి. ఇక్కడ ఏరియా, పెరిమీటర్తో పాటు ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంటుంది, బాహ్య కోణము, అంతర కోణము, ఇవన్నీ కూడా ఎన్ని భుజాలు ఉంటాయి, ఏ పాలిగన్కి ఎన్ని భుజాలు ఉంటాయి, అదేవిధంగా ఆ పాలిగన్ యొక్క కోణాల మొత్తం ఎంత,
ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్ కొన్నిసార్లు అడుగుతాడు మనల్ని. సో అవి కూడా ఫోకస్ చేయాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ సెకండ్ డే చదవండి. పొజిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ సోషల్ మనకి ఎన్టీపీసీలో వెరీ ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ పొజిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్లో రాష్ట్రపతి కావాల్సిన అర్హతలు ఏంటి, వారి ప్రమాణ స్వీకారం ఎవరి చేత చేయించబడుతుంది, ఎవరు తొలగిస్తారు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ ఇస్రోకి సంబంధించిన వాళ్ళు ఏమేమి చేశారు, ఆపరేషన్స్ ఏం జరిగాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చదవాలి ఖచ్చితంగా. పద్మవిభూషణ్ రీసెంట్గా పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చింది, ఏ స్టేట్స్ వాళ్ళు, వారు ఏమైనా స్పెషల్గా ఉన్నారా. ఇప్పుడు సపోజ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి రావడం జరిగింది. సో తనకి ఏమైనా బ్లడ్ బ్యాంక్ ఇట్లాంటివి కొన్ని స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చదవాలి. ఓకేనా? సో ఈ విధంగా చదివితే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఏదో ఈరోజు కోర్స్ కొన్నాం రేపే కంప్లీట్ అయిపోవాలి, కోర్స్ మొత్తం అయిపోవాలి, ఎల్లుండి చదవాలి, 1 మంత్లో అయిపోవాలి చదవడం అంటే కాదు. సక్సెస్ అనేది స్లోగా డెఫినెట్లీ వస్తుంది ప్రాపర్గా చదివితే. ఓకే, అర్థం చేసుకోవాలి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.